మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది. ఈ ఫ్యామిలీ ఫైట్ లో మంచు కుటుంబంపై మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. తాజాగా మంచు ఫ్యామిలీపై కేసులు, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి కీలక కామెంట్స్ చేశారు. డిసెంబర్ 10న జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైందని సిపి చెప్పారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై వారెంట్ ఇష్యూ చేసినట్లు తెలిపారు. కాగా విచారణకు హాజరయ్యేందుకు మోహన్ బాబు ఈ నెల 24న వరకు టైం అడిగినట్లు కూడా తెలిపారు. కోర్టు నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నట్లు సిపి వెల్లడించారు. అందుకే ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఈ నెల 24 తర్వాత ఆయనకు మరోసారి నోటీసులు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆయన విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. లేదంటే వారెంట్ ఇష్యూ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంచు, మనోజ్, విష్ణు, మోహన్ బాబులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని, లీగల్ గా ప్రొసీడ్ అవుతామని ఆయన అన్నారు. మోహన్ బాబు వద్ద ప్రస్తుతం 2 లైసెన్స్డ్ గన్స్ ఉన్నట్లు సిపి సుధీర్ బాబు వెల్లడించారు. అందులో ఒకటి DBPL కాగా మరొకటి స్పానిష్ మేడ్ గన్ అని చెప్పారు. అవి రెండింటికి ఏపీలోని చంద్రగిరిలో పర్మిషన్ తీసుకున్నట్లు సిపి వెల్లడించారు. ఆ గన్స్ ను తాజాగా మోహన్ బాబు చంద్రగిరి PS లో అప్పగించినట్లు కూడా తెలిసిందన్నారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు, మనోజ్, విష్ణులను సిపి విచారించిన సంగతి కూడా తెలిసింది.